Good morning to students. Today class is going on purchase returns and sales returns. Purchase always recorded on debit side. That means purchase account shows a debit balance. But purchase returns always recorded on credit side. So purchase debit side, purchase returns credit side. And sales always recorded in credit side. When goods are sold to customers, either the cash sales or the credit sales, sales always recorded on credit side, but sales returns recorded on debit side. So, opposite side unnai. Purchase opposite side, purchase returns. Purchase debit side, purchase returns, credit side. Sales credit side record chestam, sales returns debit side record chestam. So, purchase ki reverse lo purchase returns, sales ki reverse lo sales returns record avutayi. So, first one, in journal entries, the fourth topic is purchase returns, credit side. So, whenever goods returned to or returned goods to or returns to, so goods returns ani, లేదా single word returns అని మెన్షన్ చేసి before the person name, the word to, TO2 mentioned in the question, the goods returned to Rama. So, goods returned to, the goods are returned to that outsider, that means supplier. The business concern purchased the goods from outsider. That outsider is treated as creditors or supplier. So, after the goods purchased, some goods are damaged or some goods are leakaged or some goods are not quality in prescribed. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం కొన్ని గూడ్స్ ని రిటర్న్ పర్చేజ్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ గూడ్స్ ని మనం రిటర్న్ చేస్తాం. మనం పర్చేజ్ చేసిన ఆర్డర్ లో ఉన్న ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ డెలివరీ అయినా మనకి రిసీవ్ చేసుకున్నా, లేదా పర్చేజ్ చేసిన క్వాంటిటీ కన్నా ఎక్సెస్ క్వాంటిటీ వాళ్ళు మనకి ఇచ్చినా, లేదా క్వాలిటీ లేకపోయినా, డ్యామేజ్ ఉన్నా, లీకేజ్ అయి ఉన్నా, స్పాయిలేజ్ అయి ఉన్నా, ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ అయిపోయి ఉన్నా, ఏ రీజన్ వల్ల అయినా సరే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ ని మళ్ళీ ఎవరి దగ్గర నుంచి అయితే క్రెడిట్ మీద పర్చేజ్ చేసామో అదే పర్సన్స్ కి రిటర్న్ చేయటాన్ని గూడ్స్ రిటర్న్ టు సప్లయర్ అని. సో గూడ్స్ రిటర్న్స్ అని మెన్షన్ చేసి పర్సన్ పేరు బిఫోర్ టు అనే వర్డ్ ఉంటే ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఒక్కోసారి ఫ్రమ్ ఉంటుంది, బై ఉంటుంది. ఫ్రమ్ బై ఉంటే సేల్స్ రిటర్న్స్ అవుతుంది. TO2 అనే వర్డ్ ఉంటే కంపల్సరీగా దాన్ని పర్చేజ్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. సో గూడ్స్ రిటర్న్ టు అని మెన్షన్ చేసిన క్వశ్చన్ లో రిటర్న్ గూడ్స్ టు అనేది మెన్షన్ చేసిన, లేదా జస్ట్ గూడ్స్ అని మెన్షన్ చేయకుండా జస్ట్ రిటర్న్స్ టు అన్నా సరే, క్వశ్చన్ లో రిటర్న్స్ టు రామ, రిటర్న్స్ టు కృష్ణ అన్న గూడ్స్ అని మెన్షన్ చేయకుండా క్లారిటీగా రిటర్న్స్ మీన్స్ గూడ్స్ రిటర్న్. సో టూ అని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ అది పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. సో ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ గూడ్స్ రిటర్న్డ్ టు రామ్. సో పర్చేజ్ రిటర్న్స్ గూడ్స్ రిటర్న్ అని ఉంది, పర్సన్ నేమ్ బిఫోర్ టు అని ఉంది. సో మనం గూడ్స్ రిటర్న్ చేసామని. సో గూడ్స్ రిటర్న్ టు రామ్. సో గూడ్స్ రిటర్న్ టు అని ఉంది కాబట్టి కంపల్సరీ ఇది పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ అయితే డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ అయితే క్రెడిట్ సైడ్. సో ఈ పర్చేజ్ రిటర్న్స్ ఆర్ సేల్స్ రిటర్న్స్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ నాట్ రికార్డెడ్. సో క్యాషెస్ చెక్ అయితే బ్యాంక్ ఈ ట్రాన్సాక్షన్స్ ఉండవు. రిటర్న్స్ లో ఓన్లీ పర్సన్ నేమ్ ఆర్ పర్చేజ్ రిటర్న్స్, లేదా సేల్స్ రిటర్న్స్ అండ్ పర్సన్ నేమ్. సో సేల్స్ రిటర్న్స్ లో కానీ పర్చేజ్ రిటర్న్స్ లో కానీ క్యాష్లు చెక్లు అనేవి ఉండవు. సో ఓన్లీ పర్సన్ నేమ్ ఒకటే వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది పర్చేజ్ డెబిట్ సైడ్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ లో పర్చేజ్ రిటర్న్స్ ఉంది, డెబిట్ లో ఆటోమేటిక్ గా పర్సన్ నేమ్ వస్తుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ పర్చేజ్ రిటర్న్స్. రాంగ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. రాంగ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. Amount 2000. Okay. For every entry narration, the word being must be taken first. So being, simply the question copied. Being, goods returned to wrong. Goods returned to wrong.
ఎంట్రీలో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రాసుకునేటప్పుడు పర్చేజ్ రిటర్న్స్ కి రిటర్న్స్ అని ఉండాలి. డైరెక్షన్ లో రిటర్న్ అని ఉంటుంది. సో ఇక్కడ రిటర్న్స్ అనే ఉండాలి, రిటర్న్ అని రాయకూడదు ఎంట్రీలో. సో క్రెడిట్ సైడ్ టు పర్చేజ్ రిటర్న్ అని బోర్డు మెన్షన్ చేయకూడదు, రిటర్న్స్ ఎస్ ఉండాలి. RETURNS ఇది మెన్షన్ చేయకూడదు, అది డైరెక్షన్ లో ఉండాలి. అండ్ సెకండ్ వన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో గూడ్స్ రిటర్న్ టు అని ఉంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ రిటర్న్ గూడ్స్ రిటర్న్ అని ఉన్నా, రిటర్న్ గూడ్స్ అని ఉన్నా, పర్సన్ నేమ్ ముందు టూ ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని పర్చేజ్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. మళ్ళీ సేమ్ కృష్ణ అకౌంట్ డేటా, సెకండ్ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ కృష్ణ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మీరు ఫుల్ ఫామ్ లో రాయండి, నేను షార్ట్ కట్ లో చేశాను P/R, పర్చేజ్ రిటర్న్స్ ఫుల్ గా రాయాలి. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అమౌంట్ 1500. సో బీయింగ్ యాడ్ చేసి బీయింగ్ అనే వర్డ్ ఫస్ట్ తీసుకున్న నేరేషన్ లో క్వశ్చన్ యాజ్ ఇస్ కాపీ చేయటమే అండ్ లెఫ్ట్ అవుట్ ద అమౌంట్ వదిలేసి క్వశ్చన్ మొత్తం కాపీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేరేషన్. బీయింగ్ రిటర్న్డ్ గూడ్స్ టు కృష్ణ. అండ్ థర్డ్ వన్ రిటర్న్స్ టు, ఇక్కడ గూడ్స్ మెన్షన్ చేయాలి, ఓన్లీ రిటర్న్స్ ఉంది. ఓన్లీ రిటర్న్స్ మెన్షన్ చేసినా సరే అది పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ అవుతుంది. టూ ఉంది కాబట్టి పర్చేజ్ రిటర్న్స్. సో థర్డ్ వన్ ఏసు అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ P/R, పర్చేజ్ రిటర్న్స్ షార్ట్ కట్ లో మీరు ఫుల్ గా రాసుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి, అమౌంట్ 3000. Being returns to AC. Worth means value. Value of goods. How much value of goods returned? It must be expressed by the word of worth. Worth అని మెన్షన్ చేస్తాడంటే రిటర్న్ చేసిన గూడ్స్ యొక్క వాల్యూ అని. కాబట్టి దీనికి సపరేట్ ట్రీట్మెంట్ ఏముంటుంది? వర్త్ మీన్స్ వాల్యూ. Being returns to AC. So these are the purchase returns. And next topic, sales returns. Sales always recorded credit side, sales returns debit side. So goods returned to అంటే purchase returns, goods returned from ఉంటే sales returns, goods returned by ఉన్న sales returns. అండ్ పర్సన్ రిటర్న్ గూడ్స్ అని ఉంది, బట్ ఫ్రమ్ లేదు బై లేదు, అయినా సరే సేల్స్ రిటర్న్. అంటే ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లో పర్సన్ నేమ్ ఫస్ట్ మెన్షన్ అవుతుంది. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ ఉంటే గూడ్స్ రిటర్న్స్ అని ఉంది, ఫ్రమ్ ఉంటే సేల్స్ రిటర్న్స్. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ రిటర్న్ గూడ్స్ రివర్స్ అయినా సరే రిటర్న్ ఉంది, రిటర్న్ గూడ్స్ బై అని ఉంది, బై ఉన్న సేల్స్ రిటర్న్స్, ఫ్రమ్ ఉన్న సేల్స్ రిటర్న్స్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ కౌశిక్ రిటర్న్ గూడ్స్. సో ఇక్కడ రిటర్న్ గూడ్స్ ఉంది కానీ టూ లేదు, ఫ్రమ్ లేదు, బై లేదు, పర్సన్ స్టార్ట్ అయింది. సో పర్సన్ చెప్తుంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రిటర్న్ గూడ్స్ అని ఉంది, ఫ్రమ్ లేదు, బై లేదు, టూ లేదు, అయినా సరే మనం సేల్స్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సింపుల్ గా రిటర్న్స్ అని ఉండి టూ ఉంటే పర్సన్ పేరుకి బిఫోర్, అంటే సప్లైర్ ఆర్ క్రెడిటర్ నేమ్ బిఫోర్ టూ ఉంటే పర్చేజ్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. ఫ్రమ్ ఉన్నా బై ఉన్నా అసలు ఏమీ లేకపోయినా ఓన్లీ పర్సన్ రిటర్న్ గూడ్స్ అని ఉంటే సేల్స్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. సో సేల్స్ రిటర్న్స్ లో ఫస్ట్ సేల్స్ ని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ కరుణ. సో సేల్స్ రిటర్న్స్ ఫ్రమ్ ఉంది కాబట్టి రిటర్న్స్ అని ఉంది, ఫ్రమ్ ఉంది కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ సేల్స్ రిటర్న్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా ఆర్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కరుణ అకౌంట్ అమౌంట్ 1000. సో నేరేషన్ అంటే ఫస్ట్ బీయింగ్ అనే వర్డ్ యాడ్ చేసుకోవాలి, బీయింగ్ స్టార్ట్ చేసి బీయింగ్ తోటి క్వశ్చన్ యాజ్ ఇస్ కాపీ చేసుకుంటే అంటే లెఫ్ట్ అవుట్ ద అమౌంట్ వదిలేసి క్వశ్చన్ కాపీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ నేరేషన్. బీయింగ్ goods returned from Karuna.
And second example, sales returns. Returned goods. Goods returns anna returned goods. From unna by unna sare sales returns. So returned goods by Bhasha. Sales returns. Sales returns account data to Bhasha account. S by R sales returns shortcut to full ga raskoవాలి. Sales returns account data to Bhasha account. Amount 4,000. So being returned goods by Bhasha. Returned goods by Bhasha. And third example, sales returns. Kaushik returned goods. ఇక్కడ returned goods అని ఉంది. 2 ఉంటే పర్చేజ్ రిటర్న్స్ అయ్యేది. పర్సన్ నేమ్ బిఫోర్ లేదు. సో ఫ్రమ్ ఉన్న బై ఉన్న సేల్స్ రిటర్న్స్ అయ్యేది. అది కూడా లేదు. సో పర్సన్ నేమ్ తో స్టార్ట్ అయ్యి రిటర్న్ గూడ్స్ ఉంటే దాన్ని సేల్స్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కౌశిక్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ లో థర్డ్ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు కౌశిక్ అకౌంట్. Amount 500. So being Kaushik returned goods. So these are the sales returns. Purchase returns అయితే goods returned కానీ returned goods అంటే returns to అనే వర్డ్ పర్సన్ నేమ్ బిఫోర్ టు అనే వర్డ్ ఉంది. రిటర్న్స్ అని చెప్తే పర్చేజ్ రిటర్న్స్ గా ట్రీట్ చేయాలి. పర్చేజ్ అయితే డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. పర్చేజ్ రిటర్న్స్ అయితే క్రెడిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో పర్చేజ్ రిటర్న్స్ లో మనకి క్యాష్ చెక్లు రావు. పర్సన్ నేమ్ అండ్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. అండ్ సేల్స్ రిటర్న్స్ సేల్స్ క్రెడిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సేల్స్ రిటర్న్స్ మనకి డెబిట్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో సేల్స్ రిటర్న్స్ లో కూడా క్యాష్ చెక్లు బ్యాంకులు రికార్డ్ చేయకూడదు. ఓన్లీ పర్సన్ నేమ్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్ రికార్డ్, క్రెడిట్ సైడ్ పర్సన్ నేమ్ రికార్డ్ అవుతుంది. సో గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ అని ఉన్నా, గూడ్స్ రిటర్న్డ్ బై బీవై బై ఉన్నా, ఫ్రమ్ అని ఉన్నా, లేదా పర్సన్ నేమ్ స్టార్టింగ్ ఉండి రిటర్న్ గూడ్స్ అని చెప్పినా సరే సేల్స్ రిటర్న్ గా రికార్డ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ ట్రాన్సాక్షన్స్. థ్యాంక్ యూ. ద నెక్స్ట్ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్ cash received and cash payments. Thank you.